పట్టణంలోని జీఎంఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. నియోజకవర్గ నలుమూలల నుండి మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ కుటుంబంలో మహిళ విద్యావంతురాలు అయితే ఒక తరం మొత్తం అభివృద్ధి చెందుతుంది అని అన్నారు. మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి అని, సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం ప్రభుత్వం అందిస్తున్న హెచ్పివి వ్యాక్సిన్ను మహిళలు తప్పకుండా వేయించుకోవాలి అని కోరారు. అవసరమైతే పటాన్చెరు నియోజకవర్గంలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి ప్రతి మహిళకు వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి మాట్లాడుతూ మహిళల పట్ల మార్పు ఇంటి నుండే మొదలవ్వాలని, ప్రముఖ వైద్యురాలు డాక్టర్ గూడెం కిరణ్మయి విష్ణువర్ధన్ రెడ్డి మహిళలు ప్రతి సంవత్సరం ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి అని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ కవితారెడ్డి, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ ఆర్తి, మాజీ జెడ్పీటీసీ సుబ్రజ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలలో విజేతలకు బహుమతులు అందించారు. మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరికీ ఇప్పటిదాకా చెప్పిన డాక్టర్ బృందము, ప్రజాప్రతినిధులు అన్ని వివరంగా మహిళలు ఏ విధంగా ఆరోగ్యపరంగా ఉంటే, చదువుకుంటే మన కుటుంబాలు ఏ విధంగా బాగుపడతాయి, మన పిల్లలను ఏ విధంగా చదివిస్తే మనం ముందుకు వెళ్తాం, ఎంత మన ఆలోచనతో ముందు పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ చదువు అనేది చాలా జీవితంలో మనిషికి ఎవరు దోచుకొని ఆయుధం అది. దాంతో ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దినోత్సవం, మహిళా దినోత్సవం చేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఇక మనం పోవడానికి ఆస్కారం ఉంటుంది. చదువు పనిచేస్తుంది, మామూలు మాట కాదు చదవండి. దాని తర్వాత ఆరోగ్యపరంగా ఆరోగ్యం బాగలేకపోతే మనము కొండంత బంగారం కూడా మనం ఏం చేయలేము. ఈ ప్రపంచంలో ధనవంతుడు ఎవరయ్యా అంటే ఎవరు చెప్పండి మరి? ఆరోగ్యవంతుడే ధనవంతుడు. టాటా బిల్లగాడు ఇలా పేపర్లో అనిల్ అంబానీ ప్రపంచ భిక్షాటన వచ్చింది ఇలా పేపర్లో. ప్రపంచంలోనే అతిపెద్ద ధనవంతుడు ఎవరు? రిలయన్స్ అంబానీ. వాళ్ళు గారు ఆరోగ్యవంతుడే బలవంతుడు. మనిషికి ఇచ్చింది భగవంతుడు ఇచ్చిన టైం 125 సంవత్సరాలు. నేను మనం ఒక రుచి చెప్తుంటే ఇంకా ఒక గుంటల్లో మనం తినే భోజనము, మనం వాడుతున్న వాడకాలు, దాన్ని చూసి మనం 50-60 సంవత్సరాలు రిటైర్మెంట్ అయిపోయినా మా పని అయిపోయింది, రిటైర్మెంట్ అయిపోయినా, ముద్దుగలం అయిపోయినా, మాకు అయిపోయింది అని ఆ ఫీలింగ్ తో చాలా మంది కంపు తింటున్నారు.